వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ టీవీ. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బహుజన్ ముక్తి పార్టీ నుంచి దేవతి శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక సామాన్య మానవుడిగా నామినేషన్ వేశారు. తనను గెలిపిస్తే ప్రజా సేవ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధమున్నానంటున్నారు. ఈ విషయాలు మనతో పూర్తిగా పంచుకోవడానికి మన స్టూడియోకి ఇచ్చేశారు. నమస్కారం అండి. నమస్కారం ప్రసాద్ గారు. అలాగే తెలుగు స్టూడియో ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దేవతి శ్రీనివాస్ అతి సామాన్యమైనటువంటి వ్యక్తి ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి ఎంపీగా పోటీ చేయడానికి ఈ మధ్యన నామినేషన్ దాఖలు చేశారు. అవును, అసలు దేవతి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరు? దేవతి శ్రీనివాస్ అనే వ్యక్తి సామాన్యుడు. పడగల గ్రామం, వేల్పూర్ మండల్, నిజామాబాద్ డిస్టిక్. మేము దేవతోళ్ళం. మా నాన్నగారు కీర్తిశేషులు దేవతి తిరుపతి చిన్నయ్య. వారు బాల్కొండ నియోజకవర్గానికైతేనేమి, అలాగనే ఆర్మూర్, నిజామాబాద్ చుట్టు ప్రాంతాలు కూడా సుపరిచితుడు. ఎందుకంటే మా నాన్నగారు 1970 నుండి తను చనిపోయే ముందు వరకు, అంటే 2006 సంవత్సరం వరకు కూడా అందరిని కూడా ప్రతి ఊరు నుండి కొందరిని ఏకం చేసి వారందరినీ కూడా టూరిస్టులో తీర్థయాత్రలు తిప్పేవారు. అట్లా మా నాన్న చాలామందికి సుపరిచితుడు. ఓకే, సౌమ్యుడు, మంచివాడనే పేరు కూడా తనకు ఉంది. సో ఆయన రెండవ సంతానమే ఈ దేవతి శ్రీనివాస్. నేను శ్రీనివాస్ అనే వ్యక్తి యొక్క బ్రదర్ రాజకీయాల్లో ఈ మధ్యనే సర్పంచ్గా పదవి ముగిసింది. అన్నకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ తమ్ముడికి ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే మీకు లేకపోయినా రాజకీయాల్లో ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఫేస్ చేయకుండా నేరుగా ఎంపీ ఎలక్షన్స్కి మీరు పోటీ చేస్తున్నారు. ఒకటి మొదటిగా నేను ఒక సవరణ చేస్తా. మా అన్న దేవతి రాజ్ కుమార్ సర్పంచ్ కాదు, మా వదిన వర్షిణి రాజ్ కుమార్ గారు సర్పంచ్. మా అన్న దేవతి రాజ్ కుమార్ ఒక వార్డు మెంబర్. అది మొదటి సవరణ. అఫ్ కోర్స్ మీ వదిన గారు సర్పంచ్ అయినా కానీ బయట రాజకీయం చేసిందంతా మీ అన్నయ్యనే, అది అందరికి తెలిసిన విషయమే. కానీ అది నేను దాన్ని తప్పు నేను విమర్శిస్తా. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడవారు రాజకీయానికి రావాలి అని అంటూనే ఆడవాళ్ళు వచ్చిన తర్వాత మగవాళ్ళు పెద్దనం చేస్తున్నారు. అంతటా ఇక్కడనే కాదు, ప్రతి చోట ఇదే జరుగుతుంది. అలాంటప్పుడు ఆడవాళ్ళకి ఇవ్వడం ఎందుకు? డైరెక్ట్ మగవాళ్ళకి ఇవ్వాలి కదా. కాబట్టి ఎవరికైతే పదవులు ఇచ్చారో ఆ పదవులు వాళ్ళు అనుభవించాలి. రైట్. ఒక విషయం గురించి సూటిగా మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. దేవతి శ్రీనివాస్ ఎడ్యుకేషన్ పరంగా MBA పూర్తి చేసి కూడా బిజినెస్ చేసుకోకుండా గల్ఫ్ కంట్రీలో ఉన్నటువంటి మంచి బిజినెస్ ఆపర్చునిటీని వదిలేసుకొని, ఉద్యోగాన్ని కూడా వదిలేసుకొని ప్రజాసేవ కోసం ఇండియాకి రావాల్సి వచ్చింది. అసలు రాజకీయాలకు రావాలనే ఆలోచన ఎందుకు కలిగింది? నాకు చిన్నప్పటి నుండి అంటే సోషల్ సర్వీస్ చేయాలని, సామాజిక సేవ చేయాలని నాకు ముందు నుంచి ఉండేది. నేను గల్ఫ్ ప్రాంతంలో ఉన్నా కూడా అప్పుడప్పుడు నేను మా అన్నకు నేను డబ్బులు పంపించడం, మా నాన్నగారి పేరు మీద ఏదైనా సామాజిక సేవ చేయించడము మాకు ఉంది. అలానే మీరు పడిగల్ గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో కూడా మీరు చూస్తే స్టేజ్ నాన్నగారి పేరు మీద కట్టించడం జరిగింది. అట్లా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నేను ఇండైరెక్ట్గా, అంటే డైరెక్ట్గా లేకున్నా ఇండైరెక్ట్గా తోడ్పడడం జరిగింది. అంటే చిన్ననాటి నుంచి అసలు ఈ ప్రజాసేవ చిన్నప్పటి నుంచి మీకు అలవడింది. ఏదో ఒక సంఘటన మిమ్మల్ని మార్చే ఉంటుంది. అసలు సేవ వైపు రావాలన్న ఆలోచన కలగడానికి ఏదైనా ఒక ప్రేరణ ఉందా? ప్రేరణ అంటే అది నాకు కూడా తెలియదు, కానీ చిన్ననాటి నుంచి నాకు మొండి పట్టుదల ఉండేది. తప్పు చేస్తే తప్పు అని నిలదీయడం, రైట్ అయితే రైట్ అని చెప్పడం చిన్ననాటి నుండి నాకు ఆ మొండితనం ఉంది. ఎప్పుడైతే నేను మధ్యలో వెకేషన్కి వచ్చినప్పుడు, చిన్ననాటితనంలో మనము వాస్తవంగా చెప్పాలంటే ఆటలు, పాటలు వీటిలో చాలా మనము, అంటే మన సెలవు దినాలలో ఈ విధంగా క్రికెట్ లేకపోతే ఏదో ఒక ఆట ఆడుతునే వాళ్ళం. కానీ ఈ రోజుల్లో ఏమైపోతుందంటే ఈ చిన్న పిల్లల నుంచి, అంటే స్కూల్కు వెళ్ళే పిల్లల నుంచి యువత వరకు గంజాయికి, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు. అంటే మన దేశానికి భవిష్యత్ ఎవరు అంటే రేపటి పిల్లలే, యువతరమే. అవును. అటువంటి యువత చెడుతోవన పడుతున్నారు. దీనికి కారణం ఎవరు? కానీ దీన్ని కట్టడి చేయాల్సింది ఎవరు? దీన్ని సమర్థిస్తుంది ఎవరు? ఖచ్చితంగా పిల్లలు నిజంగా మంచి చేసినా చెడు చేసినా అది తల్లిదండ్రులకి దక్కుతుంది, అవును, తర్వాత ఉపాధ్యాయులకు దక్కుతుంది.
కానీ ఇక్కడ ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు, కానీ ఇంటికి బయటకు పోయిన తర్వాత వాళ్ళు సీసీ కెమెరా పెట్టలేరు, చూడలేరు. కాబట్టి వాళ్ళని నిందించే స్థితిలో మనం ఉండకూడదు. ఏ తల్లిదండ్రులైనా వారిని బాధితులు చేయకూడదు. అది పిల్లలకు ఉండాలా. నా వల్ల నా తల్లిదండ్రులకు మరి ఎటువంటి పేరు వస్తున్నదని వాళ్ళు గ్రహించాలా. ఇప్పుడు మనము ఓటకు కూడా 16 ఏళ్ళు 15 ఏళ్ళ వాళ్ళకి వయసు మనం ఓటకు ఇవ్వం కదా. అంటే ఒక 18 ఏళ్ళు నిండిన తర్వాతనే మనం ఓటకు కలిగిస్తాం. ఎందుకంటే వాళ్ళు గ్రహించగలుగుతారు ఏది మంచి ఏది చెడు అని. ఓకే శ్రీనివాస్ గారు, మ్. అసలు మీరు రాజకీయాల వైపు రావాల్సిన కారణం ఏంటి? ముఖ్య కారణము యువత చెడ్డ తోవల పోవడం. జిల్లాలోనే ఎక్కడ చూసినా ఏ పార్టీ చూసినా ఒకే ఒక సామాజిక వర్గం, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. మీకు ఉదాహరణ కూడా చెప్తాను. బీజేపీ నుంచి అన్నపూర్ణమ్మరెడ్డి, వాళ్ళ కొడుకు మల్లికార్జున్ రెడ్డి, మీకు అలాగే పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్ పైన కిషన్ రెడ్డి, మన మహేశ్వర్ రెడ్డి, నిర్మల్ కామారెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఓకే. అట్లనే చూసుకుంటే కాంగ్రెస్ సునీల్ కుమార్ రెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, ఆఖరికి మన నిజామాబాద్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా మానాల మోహన్ రెడ్డి. ఎవరు చూసినా కూడా రెడ్డిలే. మీరు వాళ్ళు ఉండకూడదు అంటారా? మీరు ఉండకూడదు నేను అన్నను. ఒకే వర్గానికి అన్ని అవకాశాలు ఇవ్వకూడదని అంట. అవకాశాలు వాళ్ళకు వచ్చాయి, వాళ్ళు నిరూపించుకున్నారు. అవకాశాలు వచ్చాయని కాదు, అక్కడ డబ్బు అనేది ప్రాముఖ్యం. డబ్బు అదే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంతో పాటు వాళ్ళు నామినేషన్ వేసినప్పుడు, వాళ్ళు పోటీ చేసినప్పుడు వేరే వాళ్ళు కూడా పోటీ చేశారు. అవును, వీళ్ళు గెలిచారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, బాల్కొండ తీసుకోండి. బీజేపీ నుంచి క్యాండిడేట్ ఎవరు? అన్నపూర్ణమ్మరెడ్డి. కాంగ్రెస్ నుంచి ఎవరు? సునీల్ రెడ్డి. బాల్కొండ మన బీఆర్ఎస్ నుంచి ప్రశాంత్ రెడ్డి. ఏ 3 పార్టీలైనా రెడ్డికే ఇచ్చారు, కానీ ఏ ఒక్క పార్టీ అయినా మరి బీసీకో కానీ ఎస్సీకో కానీ ఎస్టీకో కానీ ఇచ్చారా? ఏ పార్టీలో అయినా ఒక సిద్ధాంతం ఉంటుంది. ఎవరైతే పార్టీకి విధేయులుగా పనిచేస్తారో, కష్టపడి పనిచేస్తారో వాళ్ళకే ఆ పార్టీ టికెట్ ఇచ్చి అభ్యర్థిగా నిలబెడుతుంది. ఈరవత్ అనిల్ గారు ఉన్నారు. తను ప్రజారాజ్యము ఎప్పుడైతే కాంగ్రెస్ లో మర్జ్ అయిందో అప్పటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు. మరి ఆయన ఎలిజిబుల్ కాదా? అఫ్ కోర్స్ ఆయన బీసీ క్యాండిడేట్ కాదా? ఆయన ఒకసారి పోటీ చేశారు కదా. చేశారు, కానీ బాల్కొండనే పట్టుకుని ఉన్నాడు. ఒకవేళ అనిల్ కి గనక టికెట్ ఇవ్వకపోతే ఆయన ఆ మాటని అసమ్మతి రూపంలో బయటకు చెప్పేవాళ్ళు కావచ్చు. అంటే నేను చెప్పేది ఏంటిదంటే, ఒకే ఒక వర్గానికి అన్ని పార్టీలు కమ్ము కాస్తున్నాయి నేను చెప్పదలుచుకున్నా. ఓకే. ఎందుకంటే మన నిజామాబాద్ జిల్లాలోనే ఒక ఎస్సీ లేడు, ఒక ఎస్టీ లేడు, ఒక బీసీ లేడు ఎమ్మెల్యేగా. మీరు చూసుకోండి. మీరు నిజామాబాద్ అర్బన్ వైశ్య, నిజామాబాద్ రూరల్ రెడ్డి, సో మన బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ అంతా రెడ్డిలే. నేనేమంటున్నానంటే రెడ్డిలు చేయకూడదని కాదు. ఇక్కడ ఏమవుతుందంటే రెడ్డిలలో కూడా పార్టీలకు కార్యకర్తలుగా పనిచేసిన వారు ఉన్నారు, కానీ సామాన్యులు ఉన్నారు, అందులో డబ్బు లేని వారు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు అవకాశాలు రావట్లేదు? మొన్నటి వరకు పైడి రాకేష్ రెడ్డి ఎవరికి తెలియదు, నాకు తెలిసి. మీరు ఏదైనా పార్టీలోకి వెళ్ళి మీరు ఎప్పుడైనా అడిగారా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి? నేను అడగలేదు. మీరు ఏ పార్టీలో జాయిన్ కాలేదు? ఏ పార్టీలో జాయిన్ కాలేదు. జాయిన్ అయింది కేవలం ఇప్పుడు బహుజన్ ముక్తి పార్టీలో. ఒకటే పార్టీ. ఆ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారు? నేను వాస్తవంగా ఖచ్చితంగా నేను పోటీ చేయాలని అనుకున్నాను నేను. ఎందుకంటే అందరికీ ఒక అపోహ ఉంటుంది, అరే ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేయాలంటే ఖచ్చితంగా డబ్బు ఉండాలి, లేదంటే రాజకీయ వారసత్వం ఉండాలి, లేదంటే పెద్ద పెద్ద పార్టీల బలగం ఉండాలి. ఆ 3 నాకు లేదు. ఇప్పుడు నేను బీజేపీకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు నేను నిజామాబాద్ ఎంపీ, 3 లేవన్నా మీరే ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ చేసి గెలుస్తాను ఎలా అనుకుంటున్నారు? అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏమంటున్నానంటే మీరు అన్నట్టు ఆ 3 పార్టీలు మీరు అప్రోచ్ అయ్యారా అని అడిగారు. ఇప్పుడు నేను ఒక సామాన్యుడు వెళ్ళి నాకు టికెట్ ఇవ్వమంటే నవ్వుతారు, చెక్ చేస్తారు బ్యాక్గ్రౌండ్. మీరు అన్నట్టు అందుకోసమే నేను ఏం లేకున్నా కూడా ఒకటి మనిషికి కావాల్సింది ధైర్యం. ఇంకోటి ఏంటంటే ఒకసారి అడిగేసిన తర్వాత మళ్ళీ వెనక అడుగు వేయకూడదు. దానికి కావాల్సిన మినిమం అమౌంట్ డిపాజిట్, సెక్యూరిటీ డిపాజిట్ ఉంది, కట్టినాం. మిగతా క్యాంపెయిన్ కంటావా వీళ్ళలాగా మేము ప్రచారం చేయలేం.
మనకుంది మీలాంటి మీడియా వాళ్ళు, సోషల్ మీడియాను ఆధారంగా చేసుకొని మేము ప్రజలకు అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మాకున్న మెసేజ్ మేము వారికి పాస్ చేస్తున్నాం. తద్వారా మరి యువతలో చైతన్యం కలిగి వారి కుటుంబాలకు చెప్పి అట్లీస్ట్ మాకు అంటే ఓట్లు వేసి అంటే మాలో అంటే ఒక స్ఫూర్తిని నింపుతారని, అరే మాకు ఒక ధైర్యాన్ని ఇస్తారని, రానున్న ఇంకా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ ఇంకా మరి ఎక్కువ ఏ విధంగా ముందుకు సాగాలి అన్న ఒక ప్రణాళిక మేమైతే సిద్ధం చేసుకుంటాం కదా. అదే మెయిన్ కారణం. ఎట్లా అంటే ఈ ఒకే సామాజిక వర్గానికి బందీ అయిన పదవులన్నిటి కూడా మిగతా సామాజిక వర్గాన్ని కూడా చేరి రావాలి. అంటే బీసీలే కానీ ఎస్సీలే కానీ ఎస్టీలే కానీ వారు కూడా అంటే రాజకీయాలకు రావాలి. సో మనం ముందుకు వస్తే వారు కూడా అరే వీడు సామాన్యుడు, డబ్బు లేకున్నా మరి ఎలక్షన్లో మరి ఇండిపెండెంట్ కూడా పోటీ చేయొచ్చు, లేదా చిన్న చిన్న పార్టీల ద్వారా పోటీ చేయొచ్చు అనే ధైర్యం వారికి కూడా ఉంటుంది. ఎప్పుడైతే సామాన్యులు అందరూ బయటకు వచ్చారనుకో అప్పుడు ఈ పెద్ద పెద్ద పార్టీల రాజకీయ నాయకులకు గుబులు పడుతుంది. మనం లాస్ట్ టైం 2019 ఎలక్షన్ చూసినాం. కవిత గారికి ఏ విధంగా మన రైతులు 235 మంది నామినేషన్ చేస్తే 180 మంది క్యాండిడేట్లుగా వాళ్ళు ప్రెసిడెంట్ ఎంతమంది వేశారు నామినేషన్? నిజామాబాద్ పార్లమెంట్ 42 మంది. 42 మంది. ఓకే. అందులో 10 మంది రిజెక్ట్ అయ్యారు. ఓకే. అందులో 32 అయ్యారు కదా. 32 మందిలో ఇంకొక నలుగురేమో విత్డ్రా చేసుకున్నారు. 29 మంది ప్రస్తుతానికి ఉన్నారు. ఆ 29 మందిలో ఒకటి బీజేపీ, ఒకటి బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్, ఇంకోటి బీఎస్పీ. ఈ 4 ప్రధాన పార్టీలు కాకుండా చిన్న చిన్న పార్టీలు, అలానే స్వతంత్ర అభ్యర్థులు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే మిమ్మల్ని డిస్కరేజ్ చేసినట్టు కానీ ఎంకరేజ్ చేసినట్టు కానీ ఏమైనా ఉన్నాయా సంఘటనలు? కొందరు డిస్కరేజింగ్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఎట్లా అంటే అరే నీకెందుకురా రాజకీయము, సెట్ కాదు, చక్కగా జాబ్ చేసుకుంటూ భార్య పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు కదా అన్నవారు ఉన్నారు. అలాగని కొందరు శ్యామల్ రాజ్ అని అతను రంగారెడ్డి డిస్టిక్ సోషల్ యాక్టివిటీస్ట్, సామాజిక సేవలో ఆయన ముందు ఉంటాడు. ఆయన నాకు తెలియదు, పరిచయం లేదు. సోషల్ మీడియాలో నా వీడియో చూసిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు ఇండిపెండెంట్గా చేయడం కరెక్ట్ కాదు, ఇండిపెండెంట్ చేయడం వల్ల నీకు ఒక సపోర్ట్ అన్నది ఉండదు, మోరల్ సపోర్ట్ అనేది ఉండదు. నేను కొన్ని పార్టీలను పరిచయం చేస్తాను, వారు బీఫామ్కి ఎటువంటి డబ్బులు తీసుకోరు, మీకు బీఫామ్ ఇస్తారు, అలానే మీకు అవసరమన్న మ్యాన్ పవర్ వాళ్ళ సహాయము ఎప్పుడన్నా వాళ్ళ అవసరం ఉంటే మీ దగ్గరకు వచ్చి మీ తరపున క్యాంపెయిన్ చేస్తారని చెప్పేసి బహుజన ముక్తి పార్టీని అట్లా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగనే తీగల అశోక్ కుమార్ అని తను కూడా నమస్తే తెలంగాణలో ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. ఆయన కూడా నన్ను నా వీడియోలు చూసి ఆయన కూడా ఫోన్ చేయడం జరిగింది. నన్ను ఎంతగానో బ్రదర్ మీలాంటి వ్యక్తులు ఈ రోజుల్లో చాలా అరుదు, కాబట్టి మీలాంటి వ్యక్తులు రాజకీయాలకు రావాలి, రాజకీయాలను మార్చాలి అని ఆయన. ఆంధ్ర నుంచి పవన్ గారు అని ఇంకా కొందరు చాలామంది ఉన్నారు నాకు, అంటే రెగ్యులర్లో ఫోన్లో టచ్ ఉంటూ చాలామంది అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణ నుంచి కూడా చాలామంది నన్ను, అంటే ఇంకొక పేరు చెప్పాలి, శైలేష్ ఒక బ్రదర్ ఉన్నారు బీసీ, ఆయన ఎల్బీ నగర్లో ఉంటారు. తను కూడా నిజంగా ఎక్కడన్నా నేను తప్పుదోవలో వెళ్తున్నానేమో అన్నప్పుడు లేదు మీరు కరెక్ట్గానే వెళ్తున్నారు. అలాగనే ఇంకా ఒక బ్రదర్ ఉన్నారు, తను కూడా నాకు ఒక బుక్ ఇవ్వడం జరిగింది. ఏదంటే తను ఆర్టికల్ 1 నుంచి 55 వరకు అంటే విశలంగా దాన్ని మనకు అర్థమయ్యే భాషలో రాశారు. అన్నగారి పేరు కూడా నేను అందరి పేర్లు సడన్గా రీకలెక్ట్ చేసుకోలేకపోతున్నాను, కానీ ఓకే అట్లా చాలామంది నాకు ఫోన్ చేశారు. కొందరైతే నాకు ఉచితంగా మీకు ఏ విధంగా అంటే రాజకీయ పరిజ్ఞానం మీద మేము క్లాసులు కూడా మీకు ఫ్రీగా చెప్తాం అని అట్లా కూడా. ఓకే రైట్. ఇప్పుడు మొత్తానికైతే మీ వెనకాల మీకు ఎంతో ప్రేరణ దొరికింది, చాలా మంది గొప్ప వ్యక్తులు. అవును. ఇప్పుడైతే మీరు ఎంపీ అభ్యర్థిగా ప్రజలని అభ్యర్థిస్తున్నారు, నన్ను గెలిపించండి అని చెప్పి. అసలు ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి? ప్రజలు ఎందుకు ఓటేయాలంటే రాజకీయ నాయకులకు మనం అలవాటు పడ్డాం. ఓట్లు వేసి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు, ఓట్లు వేసిన తర్వాత వెళ్ళిపోతారు. సమస్య మన పోయినప్పుడు
పిఏ ఆయన ఉన్నా కూడా పిఏ లోనికి రానివ్వరు. లేదంటే మీకు తెలిసిన నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావో ఆ ఊరు సర్పంచ్నే కానీ ఆ ఊర్లో ఉన్న ఆ లీడర్ని కానీ తీసుకొని రమ్మని. ఇప్పుడున్న అన్ని పార్టీలు అదే జరుగుతుందంటారా? ఇప్పుడు పోయిన పీరియడ్ వరకు అదే జరిగింది. ఇప్పుడు ఈ పీరియడ్ని మనము ఒక సామాన్యుడు ఏ ఎమ్మెల్యేని కానీ ఎంపీ కానీ నేరుగా కలవలేదంటారు. కలవలేడు. ఇప్పటి కలవలేదంటారు. నాకు తెలిసి ఇప్పటి వరకు కలవలేడు. ఖచ్చితంగా ఆ ఊరిలో ఉన్న నాయకుడు ద్వారానే పోతాడు తప్ప డైరెక్ట్గా సామాన్యుడు ఎమ్మెల్యే దగ్గర కానీ ఎంపీ దగ్గర కానీ పోయే సందర్భాలు నేను చూడలేదు. అదే అందుకోసమే నేను పబ్లిక్ని అపీల్ చేస్తున్నా. ప్రజలారా, సామాన్యులను మీరు గెలిపిస్తే సామాన్యులకు మీరు ఖచ్చితంగా వారికి యజమానిగా మీరు ఉంటారు. రాజకీయ నాయకులకు మీరు ఓట్లేసి గెలిపిస్తే మీరు బానిసలుగానే ఉంటారు. నంబర్ అవైలబుల్ ఉంది, ఎప్పుడంటే కాల్ చేయొచ్చు. ఒక ఎమ్మెల్యే ఎంపీ నెంబర్ మనది అవైలబుల్ ఉందా? ఒకవేళ ఫోన్ చేస్తే నిజంగా లేవడతారా? నిజంగా మనము ఏదో రాజకీయంగా మాట్లాడడం కాదు, కానీ నేను మీకు ఫోన్ చేశాను, మీరు లిఫ్ట్ చేశారు. అలా ఒక కామన్ మ్యాన్ ఫోన్ చేస్తే ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ లిఫ్ట్ చేసే సందర్భాలు ఉన్నాయా? ఒక్క ఎమ్మెల్యే ఫోన్లో కానీ ఎంపీ ఫోన్లో కానీ ఒక సామాన్యుడు నంబర్ అంటే ఉండదు. గెలిచిన ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సామాన్యుడికి అందుబాటులో ఉండరు అని అంటారు. ఉండరు. మీరు గెలిచిన తర్వాత కూడా మీరు కూడా అంతే అవుతారేమో. అందుకోసమే కదా నేను అంటున్నాను. నేను ఒకవేళ గెలిచిన అంటే తర్వాత మీ ఉద్దేశంలో అసలు ఉండరని సమాధానం చెప్తున్నారు మీరు. అవును, నేనేమంటున్నానంటే గవర్నమెంట్కి పబ్లిక్కి మధ్యవర్తి అయి ఉండాలి. ప్రభుత్వానికి ప్రజలకు ఆయన మధ్యవర్తి అయి ఉండి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతీది కూడా ప్రజలకు తీసుకుపోవాలి. అట్లా జరుగుతుందా? లేదు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వంలో ఉంటున్న నాయకులకు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. నేను ఒకవేళ గెలిస్తే నాకు ఈ పార్టీ ఆ పార్టీ అని నాకు ఓటు వేసినా వేయకున్నా కూడా వాళ్ళకి అవసరం అనుకుంటే ఖచ్చితంగా చెయ్యాలి. అది మన హక్కు. ఇప్పుడు రీసెంట్గా చెప్తాను, డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, పోయిన ప్రభుత్వం ఇచ్చింది. అందరికి ఇచ్చింది అంటారా? బీజేపీ పార్టీ వాళ్ళకి ఇచ్చిందా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చిందా? సపోజ్ అది వదిలేయండి, బీజేపీ కాంగ్రెస్ సెకండరీ. ఆ గ్రామం ఎవరైతే అర్హులో చూడాలి. అది ఏ పార్టీకి సంబంధించినా కానీ అక్కడ పార్టీల అసలు ఊసే రాకూడదు. కానీ నిజంగా ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ రూలింగ్ ఉన్నా అదే జరుగుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు దేవతి శ్రీనివాస్ యొక్క పార్టీ నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఎజెండా ఏంటి అసలు? మా పార్టీ మొట్టమొదటిగా ఉచిత విద్య, రెండవది ఉచిత వైద్యం, మూడవది మద్యపాన నిషేధము, నాలుగవది బీసీ కులగణన చేయాలి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇవి ముఖ్యం, మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఎజెండాతోనే మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు? ప్రజల్లోకి వెళ్తున్నాను. ఇది మా బహుజన ముక్తి పార్టీ తరఫున మా మేనిఫెస్టో. అలాగని ఇప్పుడు నా గల్ఫ్ ఉన్న అనుభవంతో మా పార్టీకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా మేము ఇందిరా పార్క్లో ధర్నా చేయడం జరిగింది. వారి కొరకు, అంటే గల్ఫ్లో ఎవరైతే కార్మికులు ఉన్నారో వారు ప్రమాదశాత్తు చనిపోయినప్పుడు వారి కుటుంబాలను ఆదుకోవాలని 5 నుంచి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇప్పించాలని. ఒకవేళ ప్రజలు నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ఎంపీ ఫండ్ నుండి ఆ సహాయం చేస్తాను. అంతేకాదు, ఈ ఎవరైతే గల్ఫ్ కార్మికులు గల్ఫ్కి వెళ్తున్నారో ప్రతి ఒక్క గల్ఫ్, అంటే నా పరిధిలో ఉన్న ప్రతి గల్ఫ్ కార్మికుడి పేరు మీద బీమా వేయించి వాళ్ళ కుటుంబాలకు ఒక అష్యూరెన్స్ ఇప్పిస్తాను. ప్రమాదవశాత్తు ఏం జరిగినా కూడా ఆ బీమా వారి కుటుంబాలను ఆదుకుంటుంది. ఇప్పుడు ఉచిత విద్య అనేది ఖచ్చితంగా ఈ దేశానికి కాదు, ప్రపంచానికి అవసరం. విద్య లేకపోతే మనకు మంచి చెడు అనే గ్రహింపు మనకు ఉండదు. విద్య అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే రేపు ఎకనామికల్గా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా మన దేశం అభివృద్ధి పొందాలంటే చదువుకున్న మేధావులు రావాలి. ఆ మేధావులు రావాలంటే చిన్ననాటి నుండి ఆ ఫౌండేషన్ సరిగా ఉండాలి. ఎందుకంటే ఉచిత విద్య అని మనకు గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, కానీ వసతులు లేవు. కాబట్టి ఫస్ట్ ఇది ప్రక్షాళన చేయాలి. ఎట్లా అంటే ఒక స్ట్రిక్ట్ ఫార్మేట్లో చేయాలి. ఇంకొకటి, గవర్నమెంట్ ఉద్యోగాల పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూల్ని చదివించాలి. అప్పుడు ఆ గవర్నమెంట్ ఉపాధ్యాయులకు కూడా ఒక భయం ఉంటుంది, అరే మా పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు కదా,
సరిగా చెప్పాలి, సరిగా సమయంగా రావాలనే ఒక భయం అయితే వాళ్ళకు ఉంటుంది. అలాగనే ఉచిత విద్య అది కూడా మనం అందించాలి. ఎందుకంటే వైద్యం లేకపోతే మనకు తెలుసు, మనం వారు చూసినాం కూడా 2 సంవత్సరాల క్రితం కరోనా వల్ల, ఇంకా ఎన్నో వ్యాధుల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిని చూసినాం. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా అఫోర్డ్ చేయలేరు. ఓకే, రైట్. దేవతి మ్మ్. శ్రీనివాస్ గారు, మీరు నామినేషన్ వేసిన తర్వాత ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మ్మ్. ఇంకా వేరే పార్టీస్ కావచ్చు, ఏవైనా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళు ఆ అభ్యర్థులు ఎక్కడి నుంచైనా ఏ రకంగా అయినా మిమ్మల్ని ఏదో రకంగా ప్రలోభ పెట్టినట్టు ఏమైనా సంఘటనలు ఉన్నాయా? అంటే కొన్ని కాల్స్ అయితే నాకు వచ్చినాయి. మ్మ్. అంటే నాకు దగ్గర ఉన్న వారితో కాల్ చేయించడం, మ్మ్. నన్ను విత్డ్రా చేయించుకోమనడం. ఎంత ఆఫర్ చేశారు మీకు? అది డబ్బు అయితే ఆఫర్ చేశారు. ఏం ఆఫర్ చేశారు మరి? నేను ఒకటే అన్నాను, మ్మ్. ఒకటే చెప్పాను, నన్ను కొనేంత మగాడు మ్మ్. ఇప్పుడు ఎప్పుడు పుట్టడు అని. మ్మ్. అంటే నా గురించి ఇంకా మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మ్మ్. నిజంగా డబ్బే కావాలనుకుంటే గల్ఫ్ ప్రాంతాన్ని విడిచిపెట్టి నేను వచ్చేవాడిని కాదు. గల్ఫ్ ప్రాంతంలో సేల్స్ మేనేజర్గా నేను, నా కుటుంబం సంతోషంగా ఉన్నాము. నా పిల్లలు అక్కడనే పుట్టారు. ఎవరు కూడా ఆ లైఫ్ని వదులుకొని ఈ జీవితం రావాలని అనుకోరు. డబ్బు నాకు ప్రాముఖ్యత లేదు, డబ్బుకు నేను ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కాబట్టే నేను ఈరోజు ఈ విధంగా మీతోని ముచ్చటిస్తున్నా రాజకీయం గురించి. ఓకే, రైట్. ఏ రకంగానూ మిమ్మల్ని ప్రలోభ పెట్టలేదు అంటారు మొత్తానికి? నేను అవ్వలేదు, మీరు లొంగలేదు. నేను లొంగలేదు. ఎందుకు? నాకు అవసరం లేదు. డబ్బు అనేది అవసరమే లేదు. మ్మ్. నేను ఒకటే చెప్పిన, డబ్బే కాకుండా వేరే రకంగా ఏం మాట్లాడారు? నేను ఒకటే చెప్పిన, అయ్యో మనిషికి ఒకటేసారి ఒక పుట్టుక ఒక చావు. ఏం చేస్తారు? చంపేస్తారు, అంతే కదా. అంతగా నేను చేయలేరు కదా. అంటే అంతదాకా వచ్చిందా? నేను అంటున్నాను, మ్మ్. కొందరు మీరు వీడియోలు ఎక్కువ చేస్తున్నారు ఫేస్బుక్లో, యూట్యూబ్లో, మీరు నమ్ముతారో నమ్మరో, నా యూట్యూబ్ని డిలీట్ చేశారు. నేను వీడియోలు పెడుతున్నాను, ఒక యూట్యూబ్నే డిలీట్ చేశారు. సో మీరు అర్థం చేసుకోండి నా వీడియోలు ఎంత ప్రభావం చూపిస్తున్నాయని. ఒకటే చెప్పాను, మనిషికి గ్యారెంటీ లేదు. ఇంట్లో ఉన్న సందులో దాక్కున్న ప్రాణం ఎప్పుడు పోయేది అప్పుడు దేవుని చిత్తంలో ఉన్నది. దేవుడు ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు పోతాం. మనుషులు తీసుకోరు కదా, అనుమతించాలా, జరుగుతుంది. అంటే మీకు వచ్చిన ఫోన్ కాల్స్లో ఏ పార్టీది అయి ఉంటుంది ఆ కాలు? బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఒకటి నుంచి వచ్చిందంటారు. మీరు మాట్లాడలేదు నేరుగా? ఎవరు? మధ్యవర్తులతో మాత్రం మాట్లాడినాను. ఓకే, రైట్. దేవతి శ్రీనివాస్ అనే వ్యక్తి ఒకవేళ గెలిచిన తర్వాత ఈ హామీలన్నీ నెరవేరుస్తాడనే గ్యారంటీ ఉందా? ఖచ్చితంగా. ఎంపీ ఫండ్ సంవత్సరానికి ఒక ఎంపీకి 5 కోట్లు ఫండ్ వస్తుంది. ఆ ఫండ్లో నుంచి నేనైతే గల్ఫ్ అన్నాలకు నేను మొదటి నుంచి గల్ఫ్ సమస్యలు నేను చూశాను కాబట్టి అన్నలకు నేను ముందు నుంచి చెప్తున్నా, ఖచ్చితంగా నేను గెలిస్తే ఈ 5 కోట్ల నుండి గల్ఫ్ అన్నలకు, వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా కానీ, లేదంటే వారి పేరు మీద బీమా కానీ ఖచ్చితంగా చేయిస్తానని ఖచ్చితంగా మాట ఇచ్చినాం. కాబట్టి అది ఫస్ట్, అది నెరవేరుస్తా. 2, ఇంకా ఏమైతే హామీలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టం కింద 2009 సంవత్సరం ప్రకారం ప్రతి ఒక్క ప్రైవేటు సంస్థలలో బడుగు బలహీన వర్గాలకు చెందిన 25% ఆ పేద పిల్లలని ప్రైవేటు స్కూళ్ళల్లో చదివించాలి. అది యాక్ట్, అది ఖచ్చితంగా చేయాలి. ఎంతవరకు ఇప్పుడున్న రాజకీయ నాయకులు చేస్తున్నారు? క్వశ్చన్ మార్క్. అది నేను చేసి చూపించాలనుకుంటున్నా. అంటే రెస్పాన్సిబుల్ గల ఒక పొలిటీషియన్గా నేను గెలవడమే కాదు, మరి అవన్నీ కూడా జరుగుతున్నాయా లేవా చూసుకునే బాధ్యత కూడా మనకు ఉంటుంది. పే బ్యాక్ టు ద సొసైటీ అంటే నువ్వు గెలవడమే కాదు, సొసైటీకి తిరిగి చేయాలి కదా. గెలిచి ఎక్కడో కూర్చుంటే కుదరదు కదా. అలాగనే మెయిన్ వసతులు చూడాలి. ఇప్పుడు చాలా వరకు గురుకుల బాలికలు వచ్చింది,
వాళ్ళ బాత్రూమ్స్ కానీ ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడనో స్కూల్స్ అన్నీ కూడా మన చివర్లో ఉంటున్నాయి. అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటున్నాయి. గురుకులాస్లో ఒక వార్డెన్ లేదు, టీచర్సే వార్డెన్గా ఉండాలి. ఆ టైంలో వార్డెన్ లేకపోవడం వల్ల టీచర్స్ అన్ని వేళలా అవైలబుల్గా ఉండరు, ఏమైనా కూడా ప్రాబ్లం. ఇటువంటి స్కూల్స్ కూడా వార్డెన్స్ పెట్టాలి. ఏ విధంగా అయితే మన నార్మల్ స్కూల్స్కి వార్డెన్స్ ఉంటారో ఈ గురుకులాల్లో కూడా, ఎందుకంటే వీళ్ళకు ఫ్యామిలీ ఉంటుంది. ఎట్లా అవుతుందంటే ఈ గురుకులాల్లో ఒక్కొక్క టీచర్ ఒక రోజు ఖచ్చితంగా అక్కడనే ఉండాలా. దానివల్ల వాళ్ళందరినీ చూసుకోలేరు. అదే ఒక వార్డెన్ ఉంటే వార్డెన్ ఖచ్చితంగా చూసుకోగలుగుతారు. అలాగనే వాచ్మెన్ కూడా, ఎందుకంటే చివర్లో ఉంటుంది, ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యులు? తర్వాత వచ్చి ఎన్ని మాట్లాడినా కూడా జరగదు. ఇదంతా మీరు గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ పర్యవేక్షిస్తానంటారు, ఖచ్చితంగా దానికై పోరాడతాను అంటాను. ఎందుకంటే చేసి చూపిస్తారు ఖచ్చితంగా. పోరాడతాను అంటాను, ఎందుకంటే చేసేవాళ్ళు అధికారం కలిగి ఉన్నప్పుడే చేస్తారు. ఎవరైతే అధికారం ఒకవేళ మీకు ప్రజలు అధికారం ఇవ్వలేదు, దానికరికే ఫైట్ చేస్తాను, ఖచ్చితంగా పోరాడతాను. ఎవరైతే నా దృష్టికి ఏ సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా వారి పక్షంగా నేను పోరాడతాను. అది వారు నిక్కాసుగా వాళ్ళు అంటే నేను కూడా ఫస్ట్ చాలామంది వస్తారు, అది నిజమా అబద్ధం అని కూడా మనం గ్రహించాలి. ఇప్పుడు అబద్ధం పక్షంగా నువ్వు పోరాడితే మళ్ళీ అక్కడ అది వేరే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇరు వర్గాలను పిలుచుకొని, సమస్య అయితే ఇరు వర్గాలను పిలుచుకొని, అంటే ఒక్క పక్షంగా చూడకుండా రెండు వైపులా చూసే నిర్ణయం తీసుకోవాలంటారు. ఓకే, సోషల్ మీడియాలో మీరు ఇంతగా ప్రచారం చేస్తున్నారు, వ్యక్తుల దగ్గరికి నేరుగా వెళ్ళకపోయినా సోషల్ మీడియాను వాడుకొని ప్రచారం చేస్తున్నందుకు అవును, మీకు ఎన్ని ఓట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఓట్లు అని నేను చెప్పలేను కానీ, సంఖ్యాపరంగా నేను చెప్పలేను కానీ, ప్రయత్నం అంటే నేనంటే మొదటి ప్రయత్నంగా నాకు సాముచిత అంటే పర్వాలేదు, నన్ను సపోర్ట్ చేసే విధంగా ఆ ఓట్లు వస్తాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయని నేను చెప్పలేము, ఎందుకంటే ఈ ప్రధాన పార్టీతో నేను పోటీ పడుతున్నా. అంతేకాకుండా నాతోటి ఇంకా చాలామంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా నిలబడుతున్నారు. సో కాబట్టి నేను ఏదో నాకు ఇన్ని వస్తాయి అన్న వస్తాయి నేను చెప్పుకోలేను. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతా, ప్రజలకు ఖచ్చితంగా రీచ్ అయితే, ప్రజల్లో ఒక మార్పు వస్తే, ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులు మాకు వద్దు, సామాన్యులే మాకు ముద్దు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మాలో నుంచి ఒక సామాన్యుడు ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసేందుకు రెడీ ఉన్నాడు. ఎందుకంటే ఇంతకుముందు రాజకీయాలకు రావాలంటే భయం, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, బెదిరింపులు చేస్తారు. మళ్ళీ రాజకీయం రావాలంటే డబ్బు కావాలా, రాజకీయ వారసత్వం కావాలా, అలానే పెద్ద పెద్ద పార్టీల బలం కావాలా, అవి ఏమి లేవు. కానీ ఇప్పుడు చాలామంది యువకులే కాదు, చాలామంది అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన వాళ్ళు అంటే భయపడకుండా, భ్రమ పెట్టినా కూడా ఆ భ్రమలకు లొంగకుండా ఇంతమంది వచ్చి ఇప్పుడు మన ఎంపీలో ఎలక్షన్స్లో నామినేషన్ వేస్తారంటే అది సాధారణమైన విషయం కాదు. ఓకే, అందరూ కూడా మీరు ఒక విషయం, ఒక సామాన్యమైన రైతు కూడా వేశాడు, ఆయనకు రాయడం కూడా రాదు, ఆయన కూడా వేశాడు. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో అవగాహన వస్తుంది, ఎవరైనా పోటీ చేయొచ్చు, గెలుస్తారా గెలవరా అన్నది సెకండరీ, ప్రయత్నం చేయడంలో మాత్రము విఫలం కాకూడదు, ప్రయత్నం చేసి గెలవకు. ఓకే, రైట్, ప్రయత్నం అయితే చేయాలి. శ్రీనివాస్ గారు, మీ పార్టీ యొక్క గుర్తు ఏంటి? మీరు ప్రజలకు ఏమన్నా చెప్పాలనుకుంటే ఒకసారి నేరుగా చెప్పండి. మా పార్టీ బహుజన్ ముక్తి పార్టీ, ఇది బహుజనులకు విముక్తి కలిగించే పార్టీ. మా గుర్తు మంచం గుర్తు. ప్రజలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి, గమనించండి. ఎవరు కూడా ఓటులకు నోటికి మీ ఓటును అమ్ముకోకండి. నిజాయితీగా, నిక్కాసుగా మీ కొరకు పోరాడే వాళ్ళను మీరు ఎన్నుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇదే రాజకీయ నాయకుల నా దగ్గరకు వచ్చి నోటుతో నా ఓటుని కొనాలనుకుంటే వాళ్ళకు ఒకటే చెప్తాను నేను, నా ఓటుని కొనే శ్రీమంతుడు ఇంకా పుట్టలేదు, నా ఓటుని అమ్ముకునే దరిద్రంలో నేను లేను. ఎందుకంటే ఓటు విలువ చాలా గొప్పది, దానికి పడిన ప్రయాసం మీకు తెలియదు.
ఆ హిస్టరీ నేను మొన్న ఒక వీడియోలో నేను చెప్పాను. ఇప్పుడు అంత సమయం మాకు లేదు కాబట్టి దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఒకప్పుడు ఓన్లీ ఎవరైతే పన్నులు కడుతున్నారో వారికి మాత్రమే ఓటక్కు కల్పించాలని కొందరు పెద్దలు అన్నారు. ఇంకొందరైతే లేదు, భూస్వాములకు అలాగనే రాజ కుటుంబాలకే ఓటక్కు కల్పించాలని వారు మాట్లాడారు. ఇంకొందరైతే ఏదైతే ఉన్నత విద్య కలిగి ఉన్నారో, డిగ్రీ పట్టా చేపట్టినారో వారు మాత్రమే ఓటక్కు కల్పించాలని వారు అన్నారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్కరే, లేదు, ఆడ మగ కులము మతము అను తేడా లేకుండా అందరికి కూడా ఎవరైతే ఆ నిర్ణీత వయసు దాటి ఉన్నారో వారందరికీ కూడా సమానంగా ఓటక్కు కల్పించాలని ఎంతో ప్రయాసపడి బ్రిటిష్ ప్రభుత్వం ముందు, అది 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో మరి సెప్టెంబర్ 7 నుంచి డిసెంబర్ 31, 1931 సంవత్సరంలో మరి జార్జ్ అధ్యక్షన జరిగిన ఆ మీటింగ్లో ప్రధానమైన డిమాండ్ పెట్టి సాధించారు. ఆ సమయంలో ఎవరైతే 6,400 రూపాయలు అంటే 800 పౌండ్లు ఎవరైతే ఖర్చు పెడతారో వారికి మాత్రమే ఓటక్కు కలిగి ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి ఆ ఓటక్కు విశిష్టత మీరు తెలుసుకోవాలా. నోటికి మరి మీరు ఓటును అమ్ముకోకూడదు. ఎందుకంటే 5 సంవత్సరాలకు వచ్చే ఒక ఎలక్షన్ కొరకు మనం అమ్ముడుపోతే 5 సంవత్సరాలంతా కూడా మళ్ళీ వాళ్ళు ఎంబడ తిరగాల. కాబట్టి మీరు ధైర్యంగా ప్రశ్నించాలంటే మీరు ఎవరు కూడా ఓటుకి మరి నోటికి అమ్ముడు పోకూడదని, స్వచ్ఛంగా నిజాయితీగా ఎవరైతే మీ పక్షాన పోరాడుతున్నారో సామాన్యులకు ఓటు వేసి మీరు గెలిపించాలని నా అభ్యర్థన. థ్యాంక్ యూ. దేవతి శ్రీనివాస్ మంచి మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.